పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానించే అంశం సంజు శాంసన్ వెస్టిండీస్ మీద 97 రన్స్ కొట్టి భారతదేశాన్ని విజయబాటలో నడిపించి అందరూ అతన్ని పొగుడుతున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆయన అప్రిషియేట్ చేసే సమయంలో ఆయన ఎవరిని పట్టించుకోకుండా మోకరించి పితాపుత్ర పవిత్రాత్మ నామమున అని త్రిత్వైక సర్వేశ్వరుని కోట్లాది జనాభా ముందు ఘనపరిచాడు, మహిమపరిచాడు. అయితే నేను ఆ యూట్యూబ్లో కొన్ని చోట్ల కామెంట్స్ ఏం చూశానంటే, సిలువు గుర్తు ఎందుకు వేశాడు, మరికొందరు ఆ సిలువు గుర్తు యొక్క అర్థం ఏంటి అని కామెంట్స్ పెట్టారు. వారందరి కొరకు ఈ రోజున నేను సిలువు గుర్తు యొక్క importance, the importance of the sign of the cross I'm going to explain to you in detail. ముందుగా ప్రియులారా, ఈ యొక్క అంశంలోకి లోతుగా ధ్యానించే ముందు అసలు సంజు శాంసన్ ఏ విధంగా సిలువు గుర్తు వేసాడని మనం పరిశీలన చేద్దాం. చూడండి ప్రియులారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున సిలువు గుర్తు వేసాడు పరలోకం వైపు చూసి. గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతూనే ఉంటుంది. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ చాలా మంచి మాట చెప్పాడు ప్రియులారా. అతనికి కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కానీ ఇప్పుడు దేవుడు అతనికి ఆపర్చున్ టైంలో, మంచి సమయంలో మరి అతని ద్వారా భారతదేశానికి దేవుడు మహిమ ఘనత ఇచ్చాడు. చూద్దాం తర్వాత కూడా. చూడండి, మోకరిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. Doubting myself, kept on thinking, what if, can I make it, but I kept on believing, and thanks to the Lord Almighty for I kept on believing. నేను ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతూనే ఉన్నాను. థ్యాంక్స్ టు ఆల్మైటీ, సర్వశక్తి గల దేవునికి కృతజ్ఞతలు. చూసారా ప్రియులారా, ఎంత విశ్వాసంగా ఉన్నాడో. చాలామంది కొంచెం విజయం రాగానే, జీవితంలో కొద్దిగా డబ్బు రాగానే దేవుని మర్చిపోతారు, అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. They neglect God, they ignore God. But this great man, see, is telling, thanks to the Almighty. సర్వశక్తి గల దేవునికి కృతజ్ఞతలు. నా జీవితంలో కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు అన్న గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ఈయన. Actually blessing me today, so I'm very happy. I'm a great believer. Great believer. Keep it very private, and it's a very special moment for me. I am a great believer. నేను గొప్ప విశ్వాసిని, కానీ నా విశ్వాసం నేను అంతే అందరం అంటే ప్రైవేట్గా ఉంచుకుంటానంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎక్కువ వ్యక్తిగతంగా నాలో నేనే దేవుణ్ణి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాను. అట్లనే పెద్దగా బోస్టింగ్ చేయటం, డప్పులు కొట్టడం, లేకపోతే డ్రమ్ములు, అలాంటి పనులు నేను చేయను అంటున్నాడు. కానీ తనలో తాను ఆనందాన్ని ఆపుకోలేక అందరి ఎదుట సిగ్గుపడకుండా మనం ఏమైనా హోటల్లోకి వెళ్ళామనుకోండి, ఎంతమంది సిలువు గుర్తు వేసుకుంటారు? అమ్మో ఎవరైనా నన్ను చూస్తున్నారేమో, సిలువు గుర్తు వేసుకోరు. కొందరు సిగ్గుపడతారు, సిలువు గుర్తు వేసుకోవడానికి సిగ్గుపడతారు. కానీ సంజు శాంసన్ ఈరోజు మనందరికీ ఒక గొప్ప ఎగ్జాంపుల్, ఈజ్ ఎ గ్రేట్ మోడల్ ఫర్ అస్. వితౌట్ ఫీలింగ్ అషేమ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, crores of people are watching at him, looking at him. He did not feel shy. మోకరించాడు, సిగ్గుపడకుండా పబ్లిక్లో అందరి ఎదుట పితా పుత్ర పవిత్రాత్మ నామమున అని సిలువ గుర్తు వేశాడు. సో ప్రియులారా, ఈ రోజున మనం సిలువ గుర్తు గురించి ధ్యానించబోతున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియులారా, సిలువ గుర్తు త్రిత్వైక సర్వేశ్వరుని మీద విశ్వాసాన్ని మనకే తెలియపరుస్తుంది. ఎవరైనా వ్యక్తి పితాపుత్ర పవిత్రాత్మను వేసినప్పుడు, నేను పిత అయిన సర్వేశ్వరుని, పుత్రుడైన సర్వేశ్వరుని, పవిత్రాత్మను నేను విశ్వసించుచున్నాను అని బహిరంగంగా తెలియపరిచినట్లు అదొక ఫెయిత్ కన్ఫెషన్, లేకపోతే విశ్వాసాన్ని తెలియపరిచే ఒక గొప్ప గుర్తు ప్రియులారా.
మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే యేసుప్రభు ఏం చెప్పారు? మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము ఇవ్వుడు అని ప్రభు శిష్యులకి ఆజ్ఞాపించారు. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఎవరైతే ఈ యొక్క సిలువ గుర్తు వేస్తున్నారో వాళ్ళు ఆ త్రిత్వైక సర్వేశ్వరుని మీద ప్రగాఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెలియపరిచినట్లు లెక్క ప్రియులారా. రెండోది, ఎవరైతే సిలువ గుర్తు వేస్తారో వారు క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు లెక్క. ఈ క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లు లెక్క. ఇప్పుడు సిలువ గుర్తు వేసుకున్నప్పుడు, నేను ఇలా పితాపుత్ర పవిత్రాత్మ నామమున అని ధ్యానం చేసినప్పుడు, సిలువ గుర్తు వేసుకున్నప్పుడు నేను దేవుని యొక్క అపారమైన ప్రేమని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను క్రీస్తు యొక్క క్షమని లేకపోతే పాప క్షమాపణని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మూడవదిగా, నేను నా యొక్క రక్షణను గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను, పాపాల క్షమాపణ జ్ఞాపకం చేసుకుంటున్నాను, మనం పొందుకున్న రక్షణను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవది ప్రియులారా, సిలువ గుర్తు మనకి దేన్ని గుర్తు చేస్తుందంటే మనం పొందినటువంటి బాప్తిస్మాన్ని మళ్ళా పునరుద్ధరించుకోవడానికి సహాయపడుతుంది. ప్రతిసారి సిలువ గుర్తు వేసినప్పుడు నీవు జ్ఞానస్నానం పొందిన దానివి, నువ్వు రక్షణను పొందుకున్న దానివి, నీవు దేవుని బిడ్డవి, యు బిలాంగ్ టు గాడ్, నేను క్రీస్తుకు చెందిన దానిని, యేసయ్యకు చెందిన దానిని అని నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావు అంటే జ్ఞాపకం చేసుకుంటున్నావు, గుర్తు చేసుకుంటున్నావు. యు ఆర్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు బిలాంగ్ టు గాడ్, యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, you are the temple of God, you are created in the image and likeness of God. సో సిలువ గుర్తు వేసినప్పుడల్లా నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని, నేను క్రీస్తుకు సంబంధించిన దానిని అని నిన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు, గుర్తు చేసుకుంటున్నావు, పునరుద్ధరించుకుంటున్నావు. ఆర్ ఇట్స్ ఎ రెన్యూవల్ ఆఫ్ యువర్ బ్యాప్టిజం. నాలుగోది ఏంటి ప్రియులారా, సిలువ గుర్తు అనేది ఒక చిన్న ప్రార్థన లేకపోతే ఒక ఆశీర్వాదం. సిలువ గుర్తు వేసుకున్నప్పుడల్లా నువ్వు ప్రార్థన చేసినట్లే, లేకపోతే సిలువ గుర్తు వేసుకున్నప్పుడల్లా నువ్వు దేవుణ్ణి గుర్తు చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నట్లే. చాలామంది ఏం చేస్తారు, ప్రార్థన ప్రారంభంలో సిలువ గుర్తేస్తారు, ప్రార్థన అయిన తర్వాత సిలువ గుర్తేస్తారు, భోజనం చేయటానికి ముందు సిలువ గుర్తేస్తారు, భోజనం చేసిన తర్వాత సిలువ గుర్తేస్తారు. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం తీర్థం తీసుకొని, హోలీ వాటర్ తీసుకొని సిలువ గుర్తు వేసుకుంటాం. భయం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్ట సమయాల్లో కూడా సిలువ గుర్తు వేసుకుంటాం. ఇది ఒక చిన్న ప్రార్థన, చిన్న ఆశీర్వాదం కూడా ప్రియులారా. ఐదవది, క్యాథలిక్స్ సిలువ గుర్తు ఎందుకు వేస్తారంటే ఆత్మలో ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఆ ఆత్మలో చేసే ప్రార్థన శరీరంతో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలి ప్రియులారా. కేవలం మనసుతోనే కాదు కానీ శరీరంతో కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ 5 కారణాల వల్ల సిలువ గుర్తు వేయటం అనేది జరుగుతుంది. ఇంకోసారి మీ కొరకు నేను రివైజ్ చేస్తున్న ప్రియులారా. మొట్టమొదటిది, త్రిత్వైక సర్వేశ్వరుని మీద మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. వీఆర్ ప్రొక్లెయిమింగ్ అవర్ ఫెయిత్ ఇన్ ట్రినిటీ, Father, Son and the Holy Spirit. Number 2, we are remembering the suffering, passion, death of Jesus Christ. క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడోది, we are renewing our baptism. మన జ్ఞానస్నానం పొందుకున్నాం కదా, ఆ జ్ఞానస్నానాన్ని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాం. నేను క్రీస్తుకు సంబంధించిన దానిని, క్రీస్తు ప్రభువుకు సంబంధించిన వాడిని నేను చెప్పుకుంటున్నాం. నాలుగోది, సిలువ గుర్తు అనేది ఒక చిన్న ప్రార్థన లాంటిది, ఒక ఆశీర్వాదం లాంటిది. కాబట్టి చేసే ప్రతి పని ముందు, పని అయిన తర్వాత సిలువ గుర్తు వేసుకోవటం చాలా మంచిది. అదొక బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఐదోది, ఆత్మతోనే కాదు, మనసుతోనే మాత్రమే కాదు, మన శరీరంతో కూడా మనం దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఈ 5 కారణాల వల్ల. కాబట్టే సంజు శాంసన్ అక్కడ ఏం చెప్తున్నాడు,
తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. త్రిత్వైక సర్వేశ్వరుల మీద తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. యేసయ్య యొక్క శిలువ మరణాన్ని పబ్లిక్ ఎదుట కోట్ల ముందు, జనాభా ముందు సిగ్గుపడకుండా ఎవరి ముందు సిగ్గుపడకుండా యేసయ్య యొక్క శిలువని జ్ఞాపకం చేసుకున్నాడు. తన బాప్తిస్మాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను క్రీస్తుకు చెందినవాడిని, నేను యేసయ్యకు చెందినవాడిని అని అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత దానిని ఒక ప్రార్థనగా చేసుకున్నాడు. ఆత్మతోనే కాదు, శరీరంతో కూడా దేవుని స్తుతించి ఆరాధించాడు. కాబట్టి ప్రియులారా, ఇతనిని మనం ఒక మోడల్గా తీసుకోవాలి. మనం ఎక్కడున్నా సిగ్గుపడకూడదు. బస్సులో కూడా ప్రయాణం, చిన్న పితాపుత్ర పవిత్రాత్మ నామన తప్పులేదు. హోటల్కి వెళ్ళినప్పుడు కూడా సిలువ గుర్తు వేసుకోండి, తప్పులేదు. కోట్ల మంది చూస్తున్నా ఆయన సిగ్గుపడలేదు. నీ 10 మంది ముందు నువ్వు సిగ్గుపడిపోతే రేపొద్దున యేసయ్య పరలోకంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను చూసి ఆయన సిగ్గుపడతాడు. యేసయ్య నిన్ను చూసి గర్వపడాలంటే నువ్వు సిగ్గుపడకుండా ఆయన గురించి సిలువ గుర్తు చేసుకోవటం ఎప్పుడు మానేయద్దు. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే ప్రియులారా, ఈ సిలువ గుర్తు యొక్క హిస్టరీ చారిత్రాత్మకంగా ఒకసారి పరిశీలన చేద్దాం. చాలామంది అనుకుంటారు సిలువ గుర్తు నిన్న మొన్న ప్రారంభమైంది, లేకపోతే ఇక్కడ సిలువ బొట్లు పెట్టుకుంటున్నారు, నిన్న మొన్న క్రైస్తవులు లేకపోతే క్యాథలిక్స్ ఇన్వైట్ చేశారు అని అనుకుంటే తప్పు. మరి ఎప్పుడు ప్రారంభమైంది సిలువ గుర్తు అంటే ప్రియులారా, మొట్టమొదటి 2వ శతాబ్దంలోనే, ఇన్ ద 2nd century. ఆ 2nd century నుంచి సిలువ గుర్తు అనేది ఇక్కడ నొసటి మీద చిన్న గుర్తు వేసుకోవటం అనేది ఆనవాయితీ క్రైస్తవులకి. కానీ క్రైస్తవులు భయపడేవాళ్ళు, ఎందుకంటే ఆ కాలంలో క్రైస్తవులను హింసించేవారు. చాలామంది చక్రవర్తులు క్రైస్తవులను హింసించారు, హతసాక్షులుగా వాళ్ళని చంపేశారు. వాళ్ళు బ్రతుకుండగానే వాళ్ళకి మంట పెట్టి తగలేసేశారు. జంతువులకి, సింహాలకి, పులులకి వాళ్ళని ఆహారంగా ఇసిరేసేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, క్రీస్తు ప్రభుని నమ్ముకుంటున్నారని. వాళ్ళకి పబ్లిక్ ఇక్కడ ఒక చిన్న సిలువ గుర్తు అనేది వాళ్ళు వేసుకునేవాళ్ళు. ఐ బిలాంగ్ టు గాడ్, నేను దేవునికి చెందిన దానినని. అయితే ఇక్కడ తెర్తూలియన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. 155 మరియు 220 మధ్యలో ఆయన తన రచనలో డే కరోనా అంటే జబ్బు కాదు, అతను తన రచన పేరు డే కరోనాలో ఏమన్నాడంటే, మనం ప్రతి అడుగులోనూ ప్రతి కార్యములోనూ మన నుదుటిపై సిలువ గుర్తు వేస్తాము అని ఆయన రాస్తున్నాడు. ప్రతి పనిలో ప్రతి అడుగులో ప్రతి పనికి ముందు మనం ఏం చేద్దాం, నొసటి మీద సిలువ గుర్తు వేద్దాం అని తెర్తూలియన్ అనే గొప్ప రచయిత, క్రైస్తవుల రచయిత, ఆయనే ఒక చాలా గొప్ప స్టేట్మెంట్ ఒకటి ఉందండి తెర్తూలియన్ గురించి. ద బ్లడ్ ఆఫ్ మార్టర్స్ హ్యాస్ బికమ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే హతసాక్షులు చిందించిన రక్తం క్రైస్తవ విశ్వాసానికి పునాది. హతసాక్షులు చిందిన రక్తం క్రైస్తవత్వానికి ఒక విత్తనం లాంటిది. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ హ్యాస్ బికమ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ అని తెర్తూలియన్ ఎప్పుడో అన్నాడు. సో ఆయన రాశాడు నొసటి మీద సిలువ గుర్తు చేసుకుందాం అని. ఆ కాలంలో సిలువను నుదుటిపై వేయటం చేసేవారు. చెప్పినట్లుగా ఇది క్రీస్తును అనుసరించే వారమని సూచన. ఎవరైతే ఆ నొసటి మీద సిలువ గుర్తు చూస్తారో వీళ్ళు క్రీస్తుకు సంబంధించిన వారు అని అనుకునేవాడు. దీనికి బైబిల్లో కూడా ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము వాక్యంలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు, ఎవరైతే మారు మనసు పొందున్నారో వారి నొసటి మీద సిలువ గుర్తు వేయండి, వారిని నాశనం చేయొద్దని. మరి యావే ప్రభు అక్కడ ఎవరైతే ప్రజల్ని శిక్షించడానికి రెడీగా ఉన్నారో వారితో చెప్తున్నారు. ఇప్పుడు వాక్యం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం, నీవు యెరూషలేము నగరమంతా సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకు గాను సంతాపము చెందు వారి నొసటిపై గుర్తు పెట్టుము. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారి నొసటి మీద గుర్తు పెట్టమని దేవుడు చెబుతూ ఉన్నాడు. తర్వాత ప్రియులారా, 4వ శతాబ్దంలో, అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 313వ సంవత్సరంలో ఈడిక్ట్ ఆఫ్ మిలాన్, అదేంటంటే కాన్స్టాంటిన్ ద గ్రేట్ చక్రవర్తి ఏం చేశాడంటే
313వ సంవత్సరంలో క్రైస్తవులకి స్వతంత్రం ఇచ్చేశాడు. ఆయన క్రిస్టియన్ అయ్యాడు, స్వతంత్రం ఇచ్చేసి మత స్వేచ్ఛ ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తారు? మత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ సిలువ గుర్తుని విశ్వాసానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆరాధనలో కూడా ఉపయోగించడం ప్రారంభించాడు ఆ ప్రజలందరూ. అప్పుడు దాకా నొసటి మీద వేసుకునే వాళ్ళు భయపడుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే 313లో అంటే 4వ శతాబ్దంలో క్రైస్తవులకి మత స్వేచ్ఛ వచ్చిన తర్వాత వారు బహిరంగంగా సిలువ గుర్తులు వేసుకోవటం ప్రారంభించారు. సిరిల్ ఆఫ్ యెరూషలేం అని ఆయన జెరూసలేం అని ఏమన్నాడంటే, సిలువను ఒప్పుకోవటానికి సిగ్గుపడకూడదు, అది మన రక్షణ ముద్ర అన్నాడు. పితాపుత్ర వేసుకోవడానికి నువ్వు ఎప్పుడూ సిగ్గుపడొద్దు, అది నీ రక్షణకు గుర్తుగా ఉంది అని అందరి ఎదుట ఆయన చెప్పారు. తర్వాత చెప్పినట్లుగా పూజలో కూడా ప్రార్థనలో కూడా వాటిని వాడటం ప్రారంభించారు. 6-8 శతాబ్దాల్లో ఒక గొప్ప విషయం ఏం జరిగిందంటే, నొసటి మీద మాత్రమే కాదు, నొసటి మీద, ఛాతి మీద, భుజాల మీద కూడా ఆ యొక్క సిలువ గుర్తు అనేది ఇంకా అభివృద్ధి అయింది, పూర్తిగా అభివృద్ధి అయింది. 1వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు ఓన్లీ ఇక్కడ నొసటి మీద మాత్రమే వాళ్ళు వేసుకున్నారు. కానీ 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్య నొసటి మీద, ఛాతి మీద, భుజాల మీద కూడా పితాపుత్ర పవిత్రాత్మ నామమున అనే పూర్తిగా సిలువ గుర్తు వేసి త్రిత్వైక సర్వేశ్వరుని మీద విశ్వాసం మరియు క్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం ప్రారంభించారు. ఇంకా మిడిల్ ఏజెస్లో, మధ్యయుగ కాలంలో ఇది ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రతి ప్రార్థన ప్రారంభంలో, ముగింపులో, ప్రతి పవిత్ర క్రియలలో, భోజనానికి ముందు, భోజనం తర్వాత, ఇక ప్రతి పని ముందు వాడటం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మిడిల్ ఏజెస్లో ప్రారంభమైంది. మధ్యయుగాల సమయంలో ఈ సిలువ గుర్తు అనేది కథోలిక సాంప్రదాయంలో మరి ముఖ్యంగా అన్ని పనుల ముందు ప్రారంభం చేయటం, ఏది ప్రారంభించాలన్నా త్రిత్వైక సర్వేశ్వరుని పితాపుత్ర పవిత్రాత్మ నామములో మళ్ళీ ప్రారంభించేవారు. తర్వాత ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క అంతరంగిక అర్థం మరొకసారి చెప్పాలంటే, పునీత అగస్టీను గారు మరియు థామస్ అక్వీనస్ అనే తత్వవేత్తలు ఏమని చెప్పారంటే, సిలువ గుర్తు గురించి ఇంకా క్లుప్తంగా సారాంశం చెప్పాలంటే, ఇది త్రిత్వైక సర్వేశ్వరుని మీద ఒక ప్రకటన. చిన్న గుర్తైనా మన విశ్వాసం మొత్తానికి సారాంశం. ఒక్క మాటలో చెప్పాలంటే సారాంశం పితాపుత్ర పవిత్రాత్మనామం. రెండోది యేసయ్య యొక్క సిలువ మరణం. మూడోది దుష్ట శక్తుల నుండి రక్షణ కొరకు ప్రార్థన. నీకు నిజంగా దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవాలనుకుంటే, సైతాను యొక్క తంత్రోపాయాల నుండి విమోచన నీకు కావాలనుకుంటే పితాపుత్ర వేసుకోవాలి. తర్వాత నీకు పొందుకున్న బాప్తిస్మాను కూడా ఇది గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ వీడియో నేను చూసినప్పుడు సంజు శాంసన్ సిగ్గుపడకుండా, మనకే ఆయనకి తేడా ఏంటంటే, మనం పబ్లిక్లో సిలువ గుర్తు వేసుకోవటానికి, పబ్లిక్లో పితాపుత్ర వేసుకోవడానికి మనం సిగ్గుపడతాం. ఆయన మాత్రం సిగ్గుపడకుండా, చూసారా, దేవుని ఎదుట వంగి మోకరించి వినయ విధేయతలతో పితాపుత్ర పవిత్రాత్మ నామమున భారతదేశమే కాదు ప్రపంచమంతా చూస్తూ ఉంది. ప్రపంచమంతా చూస్తూ ఉండగా నిజదేవుణ్ణి సిగ్గుపడకుండా ఘనపరిచాడు, మహిమపరిచాడు. అంత క్రితం జమీమా అనే వ్యక్తి కూడా, ఒక ఆమె కూడా మరి విమెన్ వరల్డ్ క్రికెట్లో విజయం సాధించిన తర్వాత థ్యాంక్స్ టు జీసస్ అంది. వీళ్ళు సిగ్గుపడట్లా. ఇప్పుడు సంజు శాంసన్ సిలువ గుర్తు వేయటం వల్ల అతనిని కొంతమంది తిట్టేవాళ్ళు ఉంటారు, అవహేళన చేసేవాళ్ళు ఉంటారు, టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎన్ని ఉన్నా ఐ డోంట్ కేర్, ఐ గివ్ క్రెడిట్ టు మై గాడ్. నా దేవునికి నేను ఘనత మహిమ ఇస్తాను, సిగ్గుపడను. ఈయన ఇప్పుడు సిగ్గుపడలేదు కాబట్టి ఆయన పరలోకంలోకి వెళ్ళినప్పుడు దేవుడు కూడా సిగ్గుపడకుండా సంజు శాంసన్కి ఎప్పుడు 30 60 100 విజయం సాధిస్తాడు. ఈ యొక్క వాక్యం విన్న మీరు కూడా మీ జీవితంలో సిగ్గుపడకుండా పితాపుత్ర వేసుకోవటం అలవాటు చేసుకోండి. మీరు ఎక్కడున్నా సిగ్గుపడొద్దు, హోటల్లో ఉన్నా సిగ్గుపడొద్దు, బయట రోడ్డు మీద ఉన్నా సిగ్గుపడొద్దు, ఇంకా ప్రయాణాలప్పుడు బస్సులో ఉన్నా, లారీలో వెళ్తున్నా, లేకపోతే విమానాల్లో వెళ్తున్నా, పడవలో ఎక్కడ వెళ్తున్నా
వినయం కలిగి విధేయత కలిగి పితాపుత్ర పవిత్రాత్మ నామమునని శిలువ గుర్తు చేసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, ఈ రోజున మాకు సంజు శాంసన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు ప్రభు. అతనికి ఎంతో విజయాన్ని ఇచ్చారు, ఘనత ఇచ్చారు. ఆయన మొత్తాన్ని పక్కన పెట్టేసి మోకరించి నిజదేవుడైన నిన్ను స్తుతించాడు, ఆరాధించాడు. పితాపుత్ర వేసి పితాపుత్ర పవిత్రాత్మ నామమున అని తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఆ బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. మేము కూడా సిగ్గుపడకుండా మేము ఎక్కడున్నా నీకే మహిమ ఘనత ఇచ్చే భాగ్యము దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.